హే గాయ్స్! ఇప్పుడు మీకు చిరాకు తెప్పించే విషయం మాట్లాడతాను. ఓకేనా? ఇప్పుడు టీవీలో ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు మామూలుగా ఏంటంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక స్టడీ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు వాళ్ళ ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే లేట్‌గా తిందాం. ఆల్మోస్ట్ పడుకునే ముందు తిందాం. ఓకేనా? పడుకునే ముందు ఎక్కువ తినేద్దాం. ఓకేనా? తర్వాత పొద్దున్న లేసిన వెంటనే తినేద్దాం. దానివల్ల హార్ట్ భలే ఉంటది. ఓకేనా? ప్లస్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, వాళ్ళే ఇంకోటి కనుక్కుంది ఏంటంటే, అలా చేయటం వల్ల క్యాన్సర్ తగ్గుతుందని చెప్పారు. ఏంటి? ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందని చెప్పారు. ఇక్కడేంటి నాకు అర్థం కాదు. ఫాస్టింగ్ చేయటం వల్ల హార్ట్ రిస్క్ పెరిగింది. ఫాస్టింగ్ చేయటం వల్ల క్యాన్సర్ తగ్గింది. ఓకే. ఏదో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దీన్ని అబ్జర్వేషనల్ స్టడీస్ అంటారు. ఇప్పుడు మామూలుగా సైన్స్‌లో చాలా లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? ఆ లెవెల్స్‌లో అన్నిటికన్నా వర్స్ట్ ప్లస్ లాస్ట్ స్టేజ్ వచ్చి ఏంటంటే అబ్జర్వేషనల్ స్టడీస్. అంటే ఏమో తెలుసా? ర్యాండమ్‌గా కొంతమందిని పిలిచి మీరేం తిన్నారు గుర్తు చేసుకోండి అని చెప్తారు. మీరు ఒక 10 రోజుల క్రితం ఏం తిన్నారో మీకు గుర్తుంటదా? ఒకటి చెప్పండి. మీకు గుర్తుండదు కదా! సో, అట్లనే వాళ్ళు ఏదో మైండ్‌లోకి వచ్చింది చెప్పేస్తారు. దాన్ని బట్టి ఓకే. దీనివల్ల ఇదని చెప్పి ఇది ఫిక్స్ చేసేస్తారు. అందుకనే దీన్ని పూర్ స్టడీస్‌గా అంటుకుంటారు. కానీ ప్రాబ్లమ్ ఏమో తెలుసా? టీవీ వాళ్ళకి, జనరల్‌గా న్యూస్ వాళ్ళకి వైరల్ అవ్వటం ఇంపార్టెంట్. తర్వాత ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తది కదా! అందుకని ఏంటంటే సెన్సేషనల్ హెడ్‌లైన్స్ ఏసేస్తారు. ఏంటంటే ఫాస్టింగ్ చేయటం వల్ల మీకు హార్ట్ అటాక్ అని చెప్పి అన్నారనుకోండి. నెక్స్ట్ ఏమవుతది? మామూలుగా టెన్షన్ పడతారా లేదా? ఇక్కడ ఇలాంటి స్టడీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటో చెప్పనా? మామూలుగా ఏంటి ఒక సైంటిస్ట్‌లు గాని, వేరే వాళ్ళు గాని ఎళ్లి డీప్‌గా ఆ స్టడీ ఏం చెప్పారని తెలిస్తే ఈజీగా కొట్టి పడేస్తారు. ఎందుకంటే వేస్ట్ ఈ స్టడీ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతది. కానీ దీనివల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? పీపుల్‌కి డౌట్ స్టార్ట్ అవుతది. చాలామంది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉపయోగపడుతది అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక్కసారి ఇలాంటివి విన్నారనుకోండి వాళ్ళ మైండ్‌లో ఒక డౌట్ క్రియేట్ అయిపోతది. ఆ డౌట్ క్రియేట్ అవ్వటం వల్ల ఏంటంటే ఎందుకులే రిస్క్ అని చెప్పి వదిలేస్తారు. ఇక్కడేంటి నాకు డౌట్ మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయన్నీ చేయకుండా ఉంటే ఏమవుతది? హెల్త్ సరిగ్గా ఉండదు. సో, హెల్త్ సరిగ్గా ఉండకపోతే రోగాలొస్తాయి. రోగాలొస్తే మనం డిపెండ్ అవ్వాలి. టాబ్లెట్స్ ఏసుకోవాలి. చాలా ప్రొడక్ట్స్ కొనాలి. ఒకవేళ మనం ఫాస్టింగ్ చేసి హెల్తీగా ఉంటే అయన్నీ అవసరం పడదు. సో, నేనిక్కడ ఏం మాట్లాడను. ప్లస్ నాకోటి చెప్పండి. లక్షల సంవత్సరాల నుంచి మనుషులు ఇలానే తింటున్నారు. ఎందుకంటే వాళ్ళకి 24/7 ఫుడ్ దొరికేది గాదు. ఒక టైంకి చీకటయిపోయేది ఫుడ్ దొరకదు కాబట్టి. సో, తొందరగా తినేసేవాళ్ళు. సో, వాళ్ళు తెలియకుండా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు. ఎందుకు? పొద్దున ఫుడ్ గూడా రెడీగా దొరకదు కాబట్టి ఎళ్లి హంటింగ్ చేసుకోవాలి, లంచ్ చేసేటప్పటికి టైం పడతది. సో, అందుకని ఏంటి? వాళ్ళందరికి కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలి గదా! కానీ ఒక్కరు కూడా రాలేదు. మరి కొంతమంది అడుగుతారు. ఏంటి ఆ కాలంలో వాళ్ళు మరి ఎక్కువ కాలం బతకలేదు గదా! మరి దానికేం చెప్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ కాలం వాళ్ళు లక్షల సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు ఏమైంది? ఎవరు హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు, క్యాన్సర్ వల్ల చనిపోలేదు, డయాబెటిస్ వల్ల చనిపోలేదు, బీపీ వల్ల చనిపోలేదు, బ్రెయిన్ ఇష్యూస్ వల్ల చనిపోలేదు. వాళ్ళు ఎందుకు చనిపోయేవాళ్ళు అంటే ఏమైనా యానిమల్ వచ్చి అటాక్ చేస్తానో లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మందులు లేవు కాబట్టి అది ట్రీట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. తర్వాత వాళ్ళు కొట్టుకొని లేకపోతే పైనుంచి కింద పడి కాలు ఇరిగి అట్లా డిఫరెంట్ థింగ్స్ వల్ల చనిపోయేవాళ్ళు గానీ ఇలా హార్ట్ అటాక్స్ వచ్చి క్యాన్సర్స్ వచ్చి అయితే చనిపోయేవాళ్ళు కాదు. సో అవన్నీ చేసేవి కూడా ఎవరికి నెగిటివ్ లేనప్పుడు మనకి నెగిటివ్ అని సడన్గా ఎందుకు చెప్తున్నారు? సో ఇట్లాంటి దానికి మీరు మోసపోవద్దు. ఇది చెప్పాను, ఇది అబ్జర్వేషనల్ స్టడీ, వీక్ స్టడీ. సో ఇప్పుడు నేను 4 పవర్ఫుల్ స్టడీస్ చెప్పాను కదా మామూలుగా లెవెల్స్ ఉంటాయని చెప్పి. దాంట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్స్ లో క్లినికల్ ట్రయల్స్ అంటారు. అలాంటి స్టడీస్ మీకు చెప్తాను. ఈ స్టడీ వచ్చి బ్లైండెడ్ ర్యాండమైజ్ స్టడీ. ఓకేనా? ఈ స్టడీ ప్రకారం వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఒక 12 months వరకు ఎవరైతే ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి కొంచెం రెసిస్టెంట్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి బాడీ మాస్ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది. అంటే వాళ్ళు లావుగా ఉండటం తగ్గిపోయింది. అంటే వెయిట్ లాస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది. ఇన్ఫ్లమేషన్ అనే దాని వల్ల చాలా వరకు అన్ని ఇష్యూస్ వస్తాయి. హార్ట్ ఇష్యూస్ అయినా ఏ ఇష్యూ అయినా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది. అదే తగ్గిపోయింది. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మామూలుగా డయాబెటీస్ అలాంటివన్నీ కూడా తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఒక మంట ఉన్నట్టు, అలాంటి మంటని తగ్గించడానికి హెల్ప్ అయింది. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది. అంటే ఇన్సులిన్ ఇష్టం వచ్చినట్టు అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి డయాబెటిక్ ఇష్యూస్ అలాంటివి ఏం జరగట్లేదు. తర్వాత వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ కూడా బాగుంది. సో ఇదంతా ఏంటంటే కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అవన్నీ పాజిటివ్స్ అయినాయి. సో ఇక్కడ మరి ఇంత పవర్ఫుల్ స్టడీ చెప్పింది నమ్మాలా లేకపోతే అబ్జర్వేషన్ స్టడీ చెప్పింది వినాలా? నెక్స్ట్ స్టడీ వచ్చి నాన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ క్లినికల్ ట్రయల్. చాలా పవర్ఫుల్ ట్రయల్స్ అయ్యాన్ని. దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే 18 hours ఫాస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిందని చెప్పారు. తర్వాత దాంతోపాటు వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా తగ్గిందని చెప్పారు. సో అంత పవర్ఫుల్ స్టడీస్ చెప్పినవి మనం వినాలా లేకపోతే అబ్జర్వేషన్ స్టడీస్ వినాలా? తర్వాత ఈ స్టడీ ఏంటంటే ఒక సిస్టమేటిక్ రివ్యూ. అంటే మీనింగ్ ఏంటంటే చాలా డిఫరెంట్ పవర్ఫుల్ స్టడీస్ 4 ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. ఆ ట్రయల్స్ అన్నింటిని అనాలిసిస్ చేసి చెప్పినది ఏంటో తెలుసా? ఎవరైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ తగ్గినాయి. ట్రైగ్లిసరైడ్స్ అనేది హార్ట్కి అసలు మంచిది కదా, తగ్గినాయి. ఓకే. తర్వాత బాడీ ఫ్యాట్ మాస్ తగ్గింది. తర్వాత వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గింది. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గినాయి. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరిగింది. సో ఇవన్నీ ఎంత పవర్ఫుల్ మీకు అర్థమవుతుందా? అంతంత పెద్ద స్టడీస్ చెప్పి ఫోకస్ చేయకుండా ర్యాండమ్గా ఎక్కడ చూసినా మనం ఎందుకు నమ్మాలి? తర్వాత ఇది కూడా వదిలేద్దాం. ఇంకొక స్టడీ ఉంది. ఈ స్టడీ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ మీద చేశారు 8 weeks.
స్టడీ. ఓకేనా? దీంట్లో కూడా తెలిసింది అదే సేమ్ కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గింది. తర్వాత విసరల్ ఫ్యాట్ అంటే అన్నిటికన్నా చెడ్డ ఫ్యాట్. ఊహించుకోండి, విసరల్ ఫ్యాట్ అనేది ఏంటి ఫ్యాట్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఆర్గాన్స్ ఉంటాయి, ఆర్గాన్స్ మీద ఉండే ఫ్యాట్, అవయవాల మీద ఉండే ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఉండటం వల్ల ఏంటంటే ఆర్గాన్స్ నొక్కుపోతాయి, అంటే ప్రెషర్ పడతా ఉంటుంది. అంత డేంజరస్ ఫ్యాట్ కూడా తగ్గిస్తుందని తెలిసింది. సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇంత పవర్ఫుల్ స్టడీస్ బయటకి ఎందుకు రావట్లేదు? ఏదో పిచ్చి పిచ్చి స్టడీస్ సరంగా హైలైట్స్ ఎందుకు అయిపోతున్నాయి? సో అదే ఇక్కడ ఏంటంటే గుడ్డిగా మనం నమ్మద్దు. ఫాస్టింగ్ అనేది ఒక మిరాకిల్తో సమానం. ఫ్రీయే కదా ఫాస్టింగ్ అనేది, ఏమైనా కొనుక్కోవాలి ఫాస్టింగ్ చేయాలంటే? కాదు. కానీ ఫాస్టింగ్ కూడా కరెక్ట్గా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అమ్మాయిలు చేసే ఫాల్ట్ ఏంటి తెలుసా? ఫాస్టింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే దానివల్ల వాళ్ళకి హార్మోన్స్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఫాస్టింగ్ కరెక్ట్గా అబ్బాయిలు ఎలా చేయాలి, లావుగుండే వాళ్ళు ఎలా చేయాలి, అమ్మాయిలు ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, అన్ని ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ ఒక హై లెవెల్, ఇప్పటి వరకు నేను చేసిన ప్రోగ్రామ్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అది మీ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అడగచ్చు ఎంత బ్రో అంటే, ఫ్రీ. నిజంగా నాకు అనిపించింది చేస్తున్నప్పుడు నేను ఎంతకైనా నమ్మచ్చు. ఎందుకంటే అంత హై లెవెల్ కోర్సు జస్ట్ 14 లెసన్స్ 14 డేస్లో మీ అందరికి అర్థమయ్యేటట్టు చేశాను కాబట్టి, ఇంత కష్టపడ్డాను కాబట్టి దీనికి ప్రైస్ పెట్టినా పర్లేదని ఆలోచిస్తూ నేను అనిపించింది ఏంటంటే, ఫాస్టింగ్ అనేది చాలా పవర్ఫుల్. ఇది ఒక్కటి తెలుసుకున్న చాలా మంది 50% హెల్త్ ఇష్యూస్ పోతాయి. సో అందుకని పర్లేదు, ఎంతైనా ఏదైనా పర్లేదు అని చెప్పి మీ అందరికీ ఫ్రీ చేశాను. మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ, అక్కడికి వెళ్తే కింద స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్ళి మీరు ఫాస్టింగ్ ప్రోగ్రామ్లో రిజిస్టర్ అయిపోతే కోర్సెస్ ట్యాబ్లో మీకు ఆ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. రోజుకు ఒక వీడియో అన్లాక్ అవుతుంది. 14 డేస్ కదా, నేను ఎందుకు రోజుకు ఒకటే చేశాను తెలుసా? మీరు ఫస్ట్ డేలో చెప్పింది 80% ఆ రోజు చేయాల్సిందే, దాని తర్వాత నెక్స్ట్ డేకి వెళ్ళాలని చెప్పి చేశాను. 14 డేస్లో 5 kg తగ్గుతారు, గ్యారంటీడ్. నిజం చెప్తున్నాను, ఇది నా తరపున మీకు గిఫ్ట్. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేసి 7 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చి ఇంత హై లెవెల్ చేశారు కాబట్టి మీకు కూడా నా సైడ్ నుంచి ఇది ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీరందరూ సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు. హే గైస్, డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, ఫుడ్ తగ్గించుకోకుండా, మార్చుకోకుండా, జిమ్లో గంటలు కష్టపడకుండా మీరు 14 డేస్లో 5 kg తగ్గగలరు అంటే నమ్ముతారా? ప్లస్ అది కూడా ఫ్రీ అంటే ఎంత మంది షాక్ అవుతున్నారు. సో అలాంటిది మనం లక్షల సంవత్సరాల నుంచి తెలియకుండా చేస్తున్నాం. మన ఇండియన్ కల్చర్లో కూడా ఒక పార్ట్ అయిపోయింది. దాని పేరే ఫాస్టింగ్. సరే, ఈ వర్డ్ విని మాకు తెలుసు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదే కదా మేము చేస్తూ ఉంటాము, కొంచెం తగ్గాము ఇంకా వేస్ట్ అని వదిలేసాం అలా అనుకుంటారు. కాదు, ఫాస్టింగ్ గురించి ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందంటే అసలు చాలా మంది రాంగ్గా చేసేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉమెన్. వాళ్ళు ఏంటంటే ఓకే మనం ఫాస్టింగ్ చేయాలంటే మార్చుకొని ఉండాలి, సన్నగా అయిపోవాలంటే ఏదో చేయాలని చెప్పి ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ చేసేస్తున్నారు. అసలు ఎలా చేయాలో తెలియకుండా దిగిపోతున్నారు ఫాస్టింగ్లో. దానివల్ల ఏంటి, వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారు. కానీ తగ్గేది ఏంటి, ఫ్యాట్ కాదు, మజిల్స్ పోతున్నాయి, టిష్యూస్ పోతున్నాయి, ఫేస్లో ఉన్న గ్లో పోతుంది, జుట్టు పోతుంది. అలా చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గాయస్, నేను మాకు ఇట్లా అస్సలు చెప్పాను, కానీ లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అసలు షాక్ అయిపోతారు, మీరు చూస్తున్నారు అంతే. చాలా మందికి ఏంటంటే ఫాస్టింగ్ అంటే తినకుండా ఉండటం అనేది ఫిక్స్ అయిపోయారు. కానీ అది కాదు. అసలు సైన్స్ లోపలికి వెళ్ళి డీప్గా రీసెర్చ్ చేసి చూస్తే అసలు ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే తక్కువ ఎఫర్ట్లో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయని నేను తెలుసుకున్నాను. అసలు ఫాస్టింగ్ కరెక్ట్గా చేయగలిగితే మిరాకిల్స్ జరుగుతాయి. సైన్స్ కూడా చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది కరెక్ట్గా ఎలా చేయాలి, దానివల్ల ఏ రిజల్ట్స్ వస్తాయని చెప్పి పక్కాగా చూపిస్తుంది. దాని ప్రకారం మీరు కరెక్ట్గా చేయగలిగితే అసలు మీ బాడీ మాల్ ఇప్పుడు ఏంటి, గ్లూకోజ్ అంటే షుగర్ మీద రన్ అవుతా ఉంది. కానీ కరెక్ట్గా ఫాస్టింగ్ చేస్తే మీ లోపల ఉండిపోయిన కొవ్వు ఉంటుంది కదా, స్టోర్డ్ బాడీ ఫ్యాట్, ఆ కొవ్వుని తీసి కరిగించుకుంటుంది. సో అలా చేయాలంటే ఒక విధంగా ఫాలో అవ్వాలి. ప్లస్ ఫాస్టింగ్ చేయటం వల్ల మన బాడీలో ఒక కీ అన్లాక్ అవుతుంది, ఆటోఫాజీ అని. అంటే ఏంటంటే మన బాడీలో చెడ్డ ఏమైనా ఉంటే మన బాడీ తినేస్తుంది. అది క్రియేట్ అవ్వాలంటే మనం కరెక్ట్గా ఫాస్టింగ్ చేయాలి. ఇది కనిపెట్టినందుకు 2016లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, యోషినోరి యోసిమి అని ఆయనకి. ప్లస్ చాలా అడ్వాన్స్ స్టడీస్ కూడా ఇదే చెప్తున్నాయి. సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అనే ఒక జర్నల్లో రిలీజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ తీసుకుంటారు కదా, అప్పుడు ఏమవుతుంది, కీమోథెరపీ వల్ల, రేడియేషన్ వల్ల ఒక్కసారి మంచి హెల్తీగా ఉండే సెల్స్ కూడా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ కరెక్ట్గా ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి ఆ హెల్దీ సెల్స్ ప్రొటెక్ట్ అయ్యి చెడ్డ సెల్స్కి మాత్రమే నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేటట్టు చూసింది. తర్వాత ఇంకొక మైండ్ బ్లోయింగ్ స్టడీ ఉంది. అది కూడా ఏంటి, నార్మల్ స్టడీ కాదు, ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా సైన్స్లో చాలా లెవెల్స్ ఉంటాయి, కానీ క్లినికల్ ట్రయల్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్స్. అది కూడా ఇది ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్. సో ఆ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ 12 months చేశారు. ఏదో కొన్ని రోజులు చేసింది కాదు, 12 months చేశారు. దాంట్లో ఏం
చేశారంటే 3 గ్రూప్స్‌గా పీపుల్‌ని డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్‌కి ఏం చెప్పారంటే మీరు ఫాస్టింగ్ చేయండి. రోజు చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్‌నేటివ్ డే చేయమని చెప్పారు. ఇంకొక గ్రూప్‌కి ఏం చెప్పారంటే మీరు క్యాలరీస్ తగ్గించుకోండి. అంటే తక్కువ తినండి. అందరూ చెప్పేది అదే కదా బయట ఫిట్‌నెస్ వాళ్ళు. ఏంటంటే తక్కువ తినండి సరిపోతది అన్నారు. ఓకేనా? ఇంకో థర్డ్ గ్రూప్‌కి ఏంటంటే నార్మల్‌గా తినండి అని చెప్పారు. అయితే ఈ స్టడీ ప్రకారం, ఈ క్లినికల్ ట్రయల్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఎవరైతే ఆల్టర్‌నేటివ్ డే ఫాస్టింగ్ చేశారో, అంటే రోజు మార్చి రోజు ఫాస్టింగ్ చేశారో వాళ్ళకి సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అయింది. తర్వాత బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మేజర్‌గా డ్రాప్ అయింది. సో చూసారా ఫాస్టింగ్ అనేది ఒక మిరాకిల్. కానీ చాలా మంది తెలుసుకోవట్లేదు. ప్లస్ నాకు ఇంకొక స్టడీ గుర్తొస్తుంది చూస్తుంది. ఏంటంటే 2 గ్రూప్స్‌గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్‌ని ఏంటంటే మీరు ఎలా తింటున్నారో అలా తినండి. ఏం చేంజ్ చేసుకోవద్దు. జస్ట్ ఫాస్టింగ్ చేయండి అని చెప్పారు. ఇంకో గ్రూప్‌కి ఏంటంటే మీరు ఎలా తింటున్నారో తినండి అని చెప్పారు. ఏం ఫాస్టింగ్ చేయండి చేయొద్దని ఏం చెప్పలేదు. ఓకేనా? తర్వాత కంపేర్ చేసి చూస్తే వీళ్ళే ఫాస్టింగ్ ఎవరైతే చేశారో అది కూడా ఏం క్యాలరీస్ చేంజ్ చేసుకోలేదు. ఇద్దరు సేమ్ ఫుడ్ తిన్నారు. ఏం క్యాలరీస్ డిఫరెంట్ లేదు. కానీ వీళ్ళే ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఫాస్టింగ్ అనేది కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే మనం వెయిట్ లాస్ అయ్యేది చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఇది ఒకటే కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏజ్ రివర్స్ చేసుకోవాలన్నా, మజిల్స్ పోగొట్టుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలన్నా, మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలన్నా అన్నిటికీ చాలా వరకు హెల్ప్ అయ్యేది ఫాస్టింగ్. సరే ఇది విని వెంటనే ఓకే ఫాస్టింగ్ ఇంత సూపర్గా ఉంది కదా, మరి ఎందుకు అందరూ చేయట్లేదు? ఒక్కొక్కరు నోటుకు వచ్చి చెప్తున్నారు. ఒకరేమో 12 అంటారు, ఒకరేమో 16-8 అంటారు. అసలు నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుందంటే ఇక్కడే ప్రాబ్లం. అదేంటంటే చాలా మందికి సైన్స్ ఎలా చదవాలో అర్థం కావట్లేదు. అందుకని ఏంటంటే అక్కడ ఏదో పని చేసి కొంచెం చెప్పడము, ఏదేదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని చేస్తున్నారు. అందుకనే మీకోసం అస్సలు కష్టపడకుండా సైన్స్ ప్రకారం, వరల్డ్ క్లాస్ సైన్స్ ప్రకారం అసలు ఎలా చేస్తే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము, ప్లస్ ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్తో పాటు మన స్కిన్ గ్లో ఎలా అవుతుంది, తర్వాత మనం హెల్తీగా ఎలా ఉంటాము, మన చెడ్డ సెల్స్ని పోయి మంచి సెల్స్ ఎలా రావాలి, అవన్నీ బెనిఫిట్స్ వచ్చేలాగా ఒక 14-day సిస్టమ్ డిజైన్ చేశాను. సో అలా అన్ని రీసెర్చ్ చేసుకొని సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ లోపలికి వెళ్ళి చదివి తెలుసుకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఫాస్టింగ్ సంబంధించింది జస్ట్ 14 daysలో మీకు నేర్పిస్తాను. అయితే ఇది విని వెంటనే అబ్బా బ్రో ఎంత కాస్ట్ చెప్పండి అంటారు. కాదు, ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అసలు ఫాస్టింగ్ అనేది ఫ్రీ. ఓకేనా? ఏది మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నేచర్ మనకి ఆటోమేటిక్గా ఇచ్చిన ఫ్రీ ఎలిమెంట్. అలాంటి ఫ్రీ ఎలిమెంట్ని మీకు కూడా ఫ్రీగా ఇస్తున్నా. అసలు మన ఇండియన్ లైఫ్ స్టైల్కి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఎందుకంటే చాలా కోర్సెస్ ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు చెప్పేసి కాంప్లికేట్ చేసి టూ మచ్ ఇన్ఫర్మేషన్ మీ తలలో డంప్ చేసేసి ఏంటంటే ఇంత చూసే నాకు ఏమర్థమైందని ఫీలింగ్ వస్తూ ఉంటుంది మీకు. కానీ అలా చేయలేదు. సైంటిఫికల్గా 14 daysలో మనకి కరెక్ట్గా ఫాస్టింగ్ ఇంకా ఫర్ ఎవర్ ఏంటంటే ఇంకా ఫాస్టింగ్ గురించి మీరు ఇంకెప్పుడు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు మర్చిపోలేకుండా ప్లస్ బాగా వాడుకునే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఈ కోర్స్ ప్రోగ్రాంలో వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో చేసింది. అసలు ఈజీగా చిన్న పిల్లోడు కూడా చూసినా అర్థమయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. ప్లస్ దీంట్లో వర్క్ బుక్ కూడా ఉంటుంది. ఏంటంటే మీరు జస్ట్ ప్రోగ్రామ్ చూసేసి ఒక లెసన్ చూసేసి అయిపోయింది అనుకోవడానికి లేదు. మీరు ఆ లెసన్ చూసిన తర్వాత దానికి సంబంధించిన ఒక వర్క్ బుక్ ఉంటుంది. ఆ వర్క్ బుక్ను కూడా మీరు చెయ్యాలి. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. దానివల్ల ఏంటంటే మీరు నేర్చుకుంది వెంటనే ప్రాక్టీస్ అయిపోతుంది. ప్లస్ ఈ 14 day ఎస్పెషల్లీ ఈ సూపర్ హ్యూమన్ ఫాస్టింగ్ ప్రోగ్రామ్ అనేది 14-day ప్రోగ్రామ్ కదా. ఈ 14 daysలో ఏంటంటే మీరు ఒక్కసారిగా 14 days చూడడానికి నేను అలౌ చేయలేదు. దీన్ని ఒక డ్రిప్ సిస్టమ్గా ఎనేబుల్ చేసాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు Day 1 చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అన్లాక్ అవుతుంది. సో ఇది డే బై డే అన్లాక్ అవుతుంది. అంటే మీరు Day 1 లెసన్ చూస్తారు, మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, నెక్స్ట్ డే Day 2 చూస్తారు. సో అట్లా ఏంటంటే మీరు నిజంగా లైఫ్లో వాడుకోవడానికి ఉపయోగపడేది ఇది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ మొహం మీద రుద్దేసి చేసేసారని అంటారు. ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. సో అయితే ఈ సూపర్ హ్యూమన్ ఫాస్టింగ్ ప్రోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద హై లెవెల్ ప్రోగ్రామ్. స్మాల్గా ఈ ప్రోగ్రామ్ నేను చేసిన తర్వాత డిజైన్ చేసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి ఇంత పవర్ఫుల్ ప్రోగ్రామ్ నేను ఫ్రీగా ఇస్తున్నానా అంటే. ఇన్ని అవర్స్ కష్టపడి అసలు చాలా రీసెర్చ్ చేసి అసలు వేరే వాళ్ళైతే ఇది చాలా కాస్ట్గా అమ్ముతారు. కానీ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ఫాస్టింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంపార్టెంట్ స్కిల్గా ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని నేను ఫ్రీ చేస్తున్నాను. అయితే ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరు ఎలా చేయాలి, ఉమెన్ ఎలా చేయాలి, మెన్ ఎలా చేయాలి, లావుగునే వాళ్ళు ఎలా చేయాలి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ దీంట్లో కవర్ అవుతుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే నేను ఇన్ని నెలలుగా అసలు 1 year ఆల్మోస్ట్ అనుకోండి 1 yearగా కష్టపడి ప్రతిరోజు ఒకటి డెవలప్ చేశాను. అదేంటంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీ. సో ఈ ఫాస్టింగ్ ప్రోగ్రామ్ అనేది సూపర్ హ్యూమన్స్ అకాడమీలో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. కానీ అసలైంది ఏంటంటే మీరు లైఫ్లో ఏది కావాలన్నా కూడా అలాంటి ప్రోగ్రామ్ ఈ సూపర్ హ్యూమన్స్ అకాడమీలో ఉంటుంది. ప్రతిదీ సైంటిఫికల్గా డిజైన్ చేశాము. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ సింగిల్ ప్యాకేజ్లో సూపర్ హ్యూమన్స్ అకాడమీలో ఉంది. ఇంకా ముందు దీని లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి సూపర్ హ్యూమన్స్ అకాడమీ ట్రైలర్ చూసేద్దాం.
హే గైస్, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాము, కానీ అక్కడ ఏం నేర్చుకున్నాం? సైన్స్ నేర్చుకున్నాం, హిస్టరీ నేర్చుకున్నాం, మ్యాథ్స్ నేర్చుకున్నాం, సోషల్ నేర్చుకున్నాము. కానీ ఎవరైనా హౌ టు లివ్ అంటే ఎలా బతకాలని నేర్పించారా? ఎవ్వరు నేర్పించలేదు. కానీ రియాలిటీలో బయటికి వెళ్తే అంటే రియల్ వరల్డ్కి వెళ్తే ఈ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకున్నాయి ఓకే, మన వర్క్ కొంచెం ఉపయోగపడచ్చేమో, కానీ అసలు లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే ఆస్పెక్ట్లో మనం బ్లాంక్ అయిపోయాం. అసలు ఏంటి, నాకు అసలు మొత్తం కొత్తగా ఉంది ఈ ప్రపంచము అనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకని మనం రియల్ లైఫ్కి వెళ్ళినప్పుడు ఒక గ్యాప్ అనేది ఉండిపోయింది అట్లా మనందరికీ. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి సూపర్ హ్యూమన్స్ అకాడమీ వచ్చేసింది. ప్లస్ ఇక్కడ ఒక సూపర్ థింగ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో ఉండబోతుంది. సరే, అసలు వెయిట్ లాస్ అవ్వాలన్నా, లేకపోతే స్పీడ్ రీడింగ్ నేర్చుకోవాలన్నా, లేకపోతే రిలేషన్షిప్స్లో ఎలా బెటర్ ఉండాలన్నా, లేకపోతే మన మెమరీ పెంచుకోవాలన్నా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా, మన స్లీప్ని కరెక్ట్గా చేసుకోవాలన్నా, మన ఫోకస్ని కరెక్ట్గా పెట్టుకోవాలన్నా, మన మార్నింగ్స్ కరెక్ట్గా వాడుకొని లైఫ్లో ఉపయోగపడేట్ చేసుకోవాలన్నా, ఇలాంటి స్కిల్స్ అనేవి ఎవరు చెప్పట్లేదు. కానీ సూపర్ హ్యూమన్స్ అకాడమీలో ఇవన్నీ కవర్ అవుతాయి. దీంతో పాటు లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కవర్ అవుతుంది. దీంట్లో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ సైంటిఫికల్గా డిజైన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలా కోర్సుల్లో ఎలా చేస్తారంటే ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ డంప్ చేసేసి ఏంటంటే మొత్తం పెట్టేసాము, ఇంకా పీపుల్ చూస్తే చూడండి లేదు అనుకుంటారు. కానీ ఇది అలా డిజైన్ చేయలేదు. ప్రతి ఒక్కటి మీరు ఆ రోజు ఇంప్లిమెంట్ చేసేటట్టు మీకు యాక్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క లెసన్కు వర్క్ బుక్ ఉంటుంది. ఆ వర్క్ బుక్లోనే యాక్షన్స్ మీరు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు నేర్చుకున్నంత రియాలిటీకి ఉపయోగపడుతుంది. ఒకవేళ నేను ఎవరో మీకు తెలియకపోతే, నా పేరు బిఎన్ఎస్ శ్రీనివాస్. నేను ప్రపంచంలో టాప్ నిపుణులను, టాప్ ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళని చాలాసార్లు మా ఇంటికి హోస్ట్ చేశాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్లస్ చాలా కాన్ఫరెన్సెస్లో నేను అటెండ్ అయ్యాను. ప్లస్ ఇండియాలోనే ఎవ్వరూ ఇంటర్వ్యూ చేయలేదు, ఏ మీడియా హౌస్ కూడా ఇంటర్వ్యూ చేయని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను. కొంతమంది ఇంటర్వ్యూ చేయాలంటే లక్షలు కోట్లు అడిగే వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూ చేసి తీసుకొచ్చాం. ప్లస్ ఈ ప్రాసెస్లో నేను 700+ బుక్స్ చదివాను. ఆ బుక్ నాలెడ్జ్ మొత్తం కూడా ఈ కోర్సులో ఉంటుంది. ప్లస్ నేను టాప్ కోచెస్ ప్రపంచంలో వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ హాడ్సన్ అల్టిమేట్ కోచ్ అంటారు. ఆయనతో మాట్లాడాలంటే 2 crores కట్టాలి. ఆయన దగ్గర కూడా నేను అమెరికాలో వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. తర్వాత మీకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తెలుసు కదా, ఆయన ఒక హెల్త్ కమిటీ పెట్టారు, మహా అని చెప్పి, మేక్ అమెరికా హెల్తీ అగైన్ అని చెప్పి. దాంట్లో వన్ ఆఫ్ ద కమిటీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను యాడ్ చేసుకున్నారు. ఓన్లీ నాన్ అమెరికన్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ప్లస్ దీంతో పాటు ఏంటంటే 7 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టాప్ ప్లేసెస్లో నన్ను స్పీచ్కి పిలుస్తారు. ప్లస్ నేను రాసిన బుక్ అమెజాన్లో జస్ట్ 2 daysలోనే నెంబర్ 1 సెల్లర్ అయింది ఇండియా మొత్తంలో. ప్లస్ నేను ఎన్నో లెసన్స్ నేర్చుకొని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడేటట్టు తెలుగు లాంగ్వేజ్ చెప్పాలని చెప్పి ఒక చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నాను. సో సింపుల్ చెప్పాలంటే వరల్డ్లో టాప్ ఇన్ఫర్మేషన్, టాప్ ప్రోడక్ట్స్ మన తెలుగు వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్గా తీసుకురావాలని చెప్పి ఒక మిషన్లో ఉన్నాను. సో సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ కానీ మీరు తీసుకుంటే ఈ అన్ని ప్రోగ్రామ్స్ సపరేట్గా ఏం కాదు, అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో వస్తుంది. ఇప్పుడు సింపుల్ చెప్తాను, స్పీడ్ రీడింగ్ అనేది ఎంత ఇష్టమో మన తెలుగు వాళ్ళకి నాకు తెలుసు. ఎందుకంటే నేను హోవర్డ్ బర్గ్ అని చెప్పి టాప్ స్పీడ్ రీడర్ వరల్డ్లో, ఏంటంటే నెంబర్ 1 స్పీడ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో ఆయన రికార్డ్ తర్వాత ఎవరిది లేదు. ఎందుకంటే అంత స్పీడ్ చదువుతారు, 80 pages అవుతారు జస్ట్ ఒక్క నిమిషంలో. ఆయన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశాము. ఆయన కోర్సులు కూడా మనం తెలుగు వాళ్ళకి తీసుకొచ్చాం. కానీ ఆయన కోర్సులు ఏంటంటే 1.5 lakh ఉంటుంది. ప్లస్ అది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. చాలామందికి కోరుకున్న అర్థం కాదు. ప్లస్ రియాలిటీలో వాడుకోవాలంటే అంత ఫాస్ట్గా వాడుకోలేరు. కానీ అలాంటి కోర్సు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది కూడా ఇప్పుడు మనము ఆయన ప్లస్ ఇంకా టాప్ స్పీడ్ రీడర్స్ అందరికి నాలెడ్జ్ కలుపుకొని తీసుకొచ్చి తెలుగులోనే స్పీడ్ రీడింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ చేశాము. ప్లస్ వెయిట్ లాస్ అనేది తెలుసు కదా, ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుందో. ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ ఏమో ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఎంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 1 kg కూడా తగ్గరు. కానీ నేను 30 kgs తగ్గాను. ప్లస్ నా ఈ ప్రోగ్రామ్ ఫాలో అయ్యి ఎంతో మంది వెయిట్ లాస్ అయ్యారు. 30 kgs తగ్గారు, 55 kgs తగ్గారు, 11 kgs తగ్గారు, 20 kgs తగ్గారు. ఇలా రోజుకు ఒక సక్సెస్ స్టోరీ వస్తుంది. సో ఇలా ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుంటే, ఒక్కొక్కటి మీరు యాడ్ చేసుకుంటే లక్షల రూపాయలు అవుతుంది. కానీ అన్నీ తీసుకొచ్చి తెలుగు వాళ్ళకి ఒక సింగిల్ ప్యాకేజ్గా ఒక మెంబర్షిప్గా తీసుకురావాలని చెప్పి సూపర్ హ్యూమన్స్ అకాడమీ తీసుకొచ్చాం. ప్లస్ ఈ సూపర్ హ్యూమన్స్ అకాడమీ మీరు తీసుకుంటే మీకు ఈ ప్రోగ్రామ్స్తో పాటు మంత్లీ లైవ్ కాల్స్ కూడా వస్తాయి నాతో పాటు. ఇప్పుడు చాలామంది అంటే ప్రోగ్రామ్స్ తీసుకుంటారు, కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను వస్తాను. నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మంచిగా నేర్చుకుందాం, ఇంప్లిమెంట్ చేద్దాం. ప్లస్ నేను ఒక్కటే కాదు, ఇంకోటి ఏంటంటే టాప్ ఎక్స్పర్ట్స్, ప్రపంచంలో ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను, తీసుకొచ్చి వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడగచ్చు మీరు. ప్లస్ నేను ఇంటర్నేషనల్ ఛానల్లో చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను, టాప్ ఎక్స్పర్ట్స్ని. వాళ్ళని క్వశ్చన్స్ అడిగే ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. మిమ్మల్ని అడుగుతాను, నేను ఇలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను, మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి
అవ్వండి నేను అడుగుతానని చెప్పి మీ ద్వారా వచ్చిన క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడుగుతాను. ప్లస్ ఇదొకటే కాదు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వర్క్ బుక్ ఉంటుంది. ఆ వర్క్ బుక్ ఎలా డిజైన్ చేశామంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న లెసన్ రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి సంబంధించిన సైంటిఫికల్గా డిజైన్ చేసిన ఒక వర్క్ బుక్ కూడా ఉంది. సో మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారా, దాంట్లో ఒక లెసన్ చూస్తారా, ఆ లెసన్ చూసిన వెంటనే ఈ వర్క్ బుక్ వెళ్తారా, ఆ వర్క్ బుక్లో ఉన్నది మీరు ఫాలో అవ్వటం వల్ల ఏంటంటే మీరు నేర్చుకున్నది ఆటోమేటిక్గా మీకు ఉపయోగపడుతుంది. ప్లస్ నేను ఒకటే కాదు, ఇక్కడ ఒక ప్రైవేట్ ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ తీసుకున్నారంటే వేరే వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీరందరూ కలిపి ఒక గ్రూప్ చాట్ కూడా ఉంటుంది. మీరు సొంతంగా ఏం నేర్చుకున్నారు, తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, మీ ప్రోగ్రెస్ ఏంటి, ఫొటోస్, వీడియోస్, తర్వాత చాట్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక ప్రైవేట్ గ్రూప్. ఇప్పుడు చాలామంది ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఉంటారు, మీరు ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారేమో, ఇప్పుడు మీరు వెళ్ళి పెట్టచ్చు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా అంటే వేరే వాళ్ళు మీకు టిప్స్ ఇవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగచ్చు, నేను కూడా మీకు రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ కమ్యూనిటీ అనేది కూడా తయారవుతుంది. చాలా మంది సక్సెస్ స్టోరీస్ వస్తాయి, వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా షేర్ చేస్తారు, అది చూసి మీకు మోటివేషన్ వస్తే మీరు కూడా పెట్టచ్చు ఫ్యూచర్లో. సో ఇప్పుడు ఎవరైనా సక్సెస్ వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్గా అడగచ్చు మీరు ఎలా చేస్తే నాకు కొంచెం టిప్స్ ఇవ్వండి అని చెప్పి. సో అట్లా మీకు ఒక ఫ్రెండ్షిప్ కూడా క్రియేట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ మీద బేస్ చేసింది. అంటే ఇప్పుడు మామూలుగా చాలా ఇన్ఫర్మేషన్ కుక్ అయ్యేదానికి నేను చూడలేదు, ఎంత ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హోవర్డ్ బర్గ్ కోర్స్ తీసుకుందాం, ఓకేనా, ఆయన దాంట్లో 150+ లెసన్స్ ఉంటాయి, ప్రతిదీ చాలా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోలేరు, ప్లస్ అంతా చేసుకోవడానికి టైం పడుతుంది. సో నేనేం చేశాను, మొత్తం అదంతా గ్రూపింగ్ మొత్తం ఒకసారి పెట్టుకొని తర్వాత ఇంకా అలా చాలా టాప్ లెవెల్ స్పీడ్ రీడర్స్ అందరు తీసుకొని సైంటిఫిక్గా డిజైన్ చేసి 21 డే ప్రోగ్రామ్ చేశాము. సో ఇట్లా ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ పెట్టాం. నెక్స్ట్ ఈ ఒకటే కాదు, టైం టు టైం ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక 14 డే ఫాస్టింగ్ ఛాలెంజ్ చేద్దాం, ఎంతమంది చేస్తారంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ ఒక షాకింగ్ థింగ్ ఏంటి చెప్పిన, మీరు మామూలుగా ఛాలెంజెస్ అంటే ఏదో అయ్యిందని అనుకోవద్దు. ఆ ఛాలెంజ్లో మీరు జాయిన్ అయితే డే 1 మీరు చేశారనుకోండి ఆ ఛాలెంజ్, మీరు డే 2కి వెళ్ళాలంటే మీకు ప్రూఫ్ పెట్టాలి. మీరు ఏంటంటే నేను డే 1 చేశానని చెప్పి ఫోటో కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిటేషన్ మీద ఛాలెంజ్ తీసుకున్నారనుకోండి, మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో తీసుకొని దాంట్లో పెడితే అది ఒక ప్రూఫ్గా వచ్చినందుకు మీకు పాయింట్స్ వస్తాయి. మీకు అర్థమవుతుందా? దీంట్లో గేమిఫికేషన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు జస్ట్ యాప్ తీసుకున్న ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోయాం కాదు, మీరు ప్రతిరోజు వాడడానికి ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వచ్చి కామెంట్ చేసినా, లేకపోతే వేరే వాళ్ళతో చాట్ చేసినా, లేకపోతే లైక్ నొక్కినా, ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసినా, లేకపోతే మీరు ఛాలెంజెస్ కంప్లీట్ చేసినా మీకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ అన్నీ మీకు వచ్చిన తర్వాత మంత్లీ లీడర్ బోర్డ్ ఉంటుంది. ఆ లీడర్ బోర్డ్లో మీరు టాప్ 3 ఉన్నారనుకోండి, మీకు ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ వస్తాయి. తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది కంప్లీట్ చేసినట్టు. ప్లస్ దీంట్లో ఒక ఎక్స్క్లూజివ్ థింగ్ ఉంది, మీరు ప్రతిరోజు యాప్ వాడడానికి ఒక నెంబర్ 1 రీజన్ ఏంటో తెలుసా, దీంట్లో డైలీ హ్యాబిట్స్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయాలనుకుంటున్నారు, పొద్దున 5 minutes, మీరు ఒక వాకింగ్ ఒక 10 minutes చేయాలనుకుంటున్నారు, అలాంటి లిస్ట్ ఉంటుంది. అలాంటి లిస్ట్ లోపలికి వెళ్ళి మీరు ప్రతిరోజు వచ్చి టిక్ పెట్టుకున్నారనుకోండి, అలా టిక్ చేసినందుకు కూడా మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉండి మీరు ఎంత మంచిగా ఫాలో అయ్యి మీరు టిక్ పెడితే మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. చూడండి ఇక్కడ మీకు బెనిఫిట్ అవుతుంది, ప్లస్ మీకు పాయింట్స్ కూడా వస్తాయి, దానివల్ల మీరు లీడర్ బోర్డ్కి ఎక్కుతారు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇదేంటంటే ఒక్కసారి తీసుకున్న ఇంకంతే ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నట్టు కాదు, కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతాము, మీకు టాప్గా ఒక కోర్స్ కావాలి, ఒక ప్రోగ్రామ్ కావాలంటే దాంట్లో టాప్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి కూడా మీకు చెప్పొచ్చు, ప్లస్ దాని మీద ఒక ప్రోగ్రామ్ తీసుకురావచ్చు. ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతున్న ఫ్రీక్వెంట్ కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ అవుతాయి, రిలేషన్షిప్స్ మీద, పేరెంటింగ్ మీద, ఇంకా ఊహించుకోండి ఎలాంటి ఆస్పెక్ట్స్ మీద, ఇప్పుడు మనీ ఎర్నింగ్ చేయాలంటే ఎలా, అలా ప్రతి ఆస్పెక్ట్ మీద మీకు ప్రోగ్రామ్స్ యాడ్ అవుతానే ఉంటాయి. సో మీరు జస్ట్ ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఉన్నాయే ఒకటే కాదు, ఈ స్టార్టింగ్ 8 ప్రోగ్రామ్సే కాదు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ యాడ్ అవుతానే ఉంటాయి. సో ఇదన్నీ కలిపి ఏంటంటే మీ లైఫ్లో మీకు ఉపయోగపడే అన్నీ ఒక్క చోట్లోనే ఉంటాయి. అయితే ఇది విని వెంటనే మీరు ఫిక్స్ అయిపోతారు ఏంటంటే, అమ్మ ఇన్ని చెప్తున్నారంటే ₹1,00,000 అయి ఉంటుంది, అంత మేము అఫోర్డ్ చేయాలంటే. నేను అలా చేయడానికి కాదు తీసుకొచ్చింది, మన తెలుగు వాళ్ళకి అఫోర్డబుల్ కాస్ట్ రావాలని చెప్పి తక్కువ ప్రైజే పెట్టాం. ఇప్పుడు చూడండి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు 1 yearకి కొనొచ్చు, అంటే ఆ 1 year మీరు ఈ ప్లాట్ఫామ్ ఎట్లయినా వాడుకోవచ్చు, యాప్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, ప్లస్ కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ చేస్తే అవన్నీ కూడా చూసుకోవచ్చు, కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే లైఫ్ టైం, మీరు లైఫ్ టైం ఇంకా మీకు ఇది వస్తుంది, ఇంకా ఏం కట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఫ్యూచర్లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్కి మీకు యాక్సెస్ ఉంటుంది, ఫర్ ఎవర్ యాక్సెస్ ఉంటుంది ప్రైవేట్ VIP చాట్కి. సో ఏంటంటే మీకు అఫోర్డబిలిటీ ప్రకారం మీరు ఏం తీసుకోవాలో అది తీసుకోండి. ప్లస్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఆల్రెడీ చాలా తక్కువ చేశాను డబ్బులు, ఓకేనా, ప్లస్ ఇంకా అఫోర్డబిలిటీ పెంచడానికి ప్రతి ఒక్కరికి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు తెలుసా, 0 cost EMI ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా EMI తెలుసు మీరు తీసుకుంటారు, కానీ దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు మామూలుగా ఏంటి, మీరు అంతా ఒక్కసారి కట్టలేకపోతే మంత్లీ కట్టుకుంటూ ఉంటారు కదా, కానీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. కానీ దీంట్లో
జీరో కాస్ట్ ఈఎంఐ అంటే ఆ ఇంట్రెస్ట్ నేను బేర్ చేస్తాను. మీరు తీసుకోండి ప్రోగ్రామ్, నేను కడతాను. ఇక్కడ ఏంటంటే నాకు మీరు తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఊహించుకు లాస్ అవుతున్నా ఎందుకు ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఎందుకంటే మీరు తీసుకుని ట్రాన్స్ఫార్మ్ అయితే అసలు తెలుగు వాళ్ళు లైఫే మారిపోవాలి. సో ఇలా జీరో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో నెలకు కొంచెం కొంచెమే కట్టుకుంటారు. మీరు మామూలుగా బయటకు వెళ్ళి ఒక్కసారి తింటే కూడా ఇంత అవ్వదు. తర్వాత మామూలుగా రోజు కొంచెం సమోసా అలాంటివి తిన్నా కూడా మీకు ఇంత కాస్ట్ అవ్వదు. తర్వాత ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయాం. ఏంటంటే ఊహించుకోండి, మీరు డబ్బులు పెట్టి ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు, ఈ మెంబర్షిప్ తీసుకుంటున్నారు కదా, ఆ డబ్బులు కూడా మీకు తిరిగి రావాలంటే ఏం చేయాలని కూడా ఆలోచించాను నేను. ఇక్కడ ఏంటంటే మీరు డబ్బులు పెడుతున్నారు కానీ మీకు తిరిగి రావడానికి కూడా ఒక థింగ్ చేయబోతున్నాను. అదేంటంటే ఎఫిలియేట్. ఎస్, ఏంటంటే చెప్తాను, చాలా మందికి ఈజీగా చెప్తాను. ఏంటంటే మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ తీసుకున్నారా, ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుందంటేనేగా తీసుకుంది. ఈ ప్రోగ్రామ్ తీసుకొని మీరు ఫాలో అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? చాలా మంది చేంజ్ అవుతారు. మీరు చాలా టెస్టిమోనియల్స్ చూసుంటారు, మీ వల్ల మాకు ఇది రివర్స్ అయింది, డయాబెటీస్ రివర్స్ అయింది, ట్రైగ్లిసరైడ్స్ అంత రివర్స్ అయింది, మేము స్పీడ్ రీడింగ్ చేయగలుగుతున్నాం, నేను వారానికి ఒక బుక్ చదవగలుగుతున్నాను, తర్వాత నాకు మనీ చాలా ఎక్కువ రెట్లు వచ్చినాయి, తర్వాత నేను మార్నింగ్ సూపర్గా చేసుకుంటున్నాను, స్లీప్ బాగుంది, అట్లా చాలా సక్సెస్ వచ్చింది కదా. అంటే మీని ఏంటి, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో ఇంత పవర్ఫుల్ ప్రోగ్రామ్ని వేరే వాళ్ళకి అందించడం వల్ల మీరు చేసేది ఏంటి, మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే కదా. సో ఇప్పుడు దీంట్లో ఎఫిలియేట్ ఆప్షన్ ఉంది. అంటే మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత ఎఫిలియేట్గా మారాలనుకుంటే ఒక చిన్న బటన్తో మీరు ఎఫిలియేట్ అయిపోవచ్చు. ప్లస్ మీరు ఏం చేస్తారంటే ఎఫిలియేట్ అయిన తర్వాత మీకు సపరేట్గా లింక్స్ వస్తాయి ఈ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు ఈ 1 year మెంబర్షిప్ అమ్మించాలన్నా, లేకపోతే లైఫ్ టైం మెంబర్షిప్ అమ్మించాలన్నా, లేకపోతే ఫ్రీ ప్రోగ్రామ్ అమ్మించాలన్నా కూడా మీకు లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ మీరు వేరే వాళ్ళకి షేర్ చేశారనుకోండి, ఒకవేళ వాళ్ళు కొంటే మీకు డబ్బులు వస్తాయి. అయితే ఇప్పుడు మనకి 2 మెంబర్షిప్స్ ఉన్నాయి. ఒకటి 1 yearకి తీసుకోవచ్చు, లేకపోతే లైఫ్ టైంకి తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు 1 yearది కానీ ఎవరితో అయినా అమ్మిస్తే, అంటే మీకు వచ్చిన లింక్ వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ లింక్ వాడుకొని కొంటే మీకు 1500 రూపీస్ మీకు వస్తాయి, జస్ట్ ఒకరు కొంటే. ఓకేనా, అదే మీరు లైఫ్ టైం అమ్మిస్తే మీకు 3000 రూపీస్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి, ఈ ప్రోగ్రామ్ మీరు వేరే వాళ్ళకి జస్ట్ షేర్ చేయడం వల్ల వాళ్ళు ఒకవేళ తీసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి. ఊహించుకోండి, మీరు లైఫ్ టైం దాన్ని నెలకి జస్ట్ ఒక 10 మందికి అమ్మించారనుకోండి, మీకు 30,000 రూపీస్ వస్తాయి. ఎంత ఇన్కమ్ హెల్ప్ అవుతుంది. మీరు పెట్టిన ప్రోగ్రామ్ కాస్ట్ కూడా మీకు రికవర్ అయిపోయింది. ఇది కూడా మీకు ఒక మంచి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మీకు పీపుల్ హెల్ప్ అయ్యేది మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటి, ఈ 1500ది మీరు ఒకవేళ 10 పీపుల్కి అమ్మించారనుకోండి, మీకు 15,000 రూపీస్ మీకు వస్తున్నాయి. మీరు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల జస్ట్ మీకు నాలెడ్జ్ ఒకటే కాదు, మీకు వెల్త్ కూడా తిరిగి వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక మనీ ఎర్న్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కూడా మీకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, చాలా మంది నెట్లో ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలని చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ కరెక్ట్గా మనీ వస్తుందో కూడా తెలియదు. కానీ ఇది ఒకరికి హెల్ప్ అవుతుందని చెప్పి నా ప్రోగ్రామ్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకు డబ్బులు తిరిగి వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైఫ్ టైం లింకింగ్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఆ లింక్ షేర్ చేస్తే మీరు వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడు కొన్నా కూడా మీకు ఆ డబ్బులు వస్తాయి. ఎప్పటికిప్పుడే మీరు వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు, ఒక 5-6 months తర్వాత కొన్నా కూడా మీకు డబ్బులు వస్తాయి. సో ఇది నేను ఎందుకు క్రియేట్ చేశానంటే మనకి సేల్స్ పెరుగుతుంది అనేది రీజన్స్ కాదు. ఇదేంటంటే తెలుగు వాళ్ళకి మనీ ఎర్నింగ్ మంచి చేస్తున్నందుకు కూడా రావాలని చెప్పి క్రియేట్ చేయడానికి ఇది ఆప్షన్ క్రియేట్ చేస్తాను. సో అయితే ఇవన్నీ వినిన తర్వాత వెన్న తీసుకోవాలని చాలా మంది తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీ అందరికీ. ప్లస్ ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు, తీసుకోవాలా లేదని డౌట్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పాను కదా, మన ప్రోగ్రామ్స్లో ఒక హై అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఉంది. ఏంటంటే ఫాస్టింగ్ ప్రోగ్రామ్. ఫాస్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మిరాకిల్స్. కానీ చాలా మంది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేసినందుకు జుట్టు పోగొట్టుకుంటున్నారు, మజిల్ పోగొట్టుకుంటున్నారు, ఫేస్ గ్లో పోతుంది, వెయిట్ లాస్ అవ్వట్లేదు, కానీ మొత్తం అన్ని లాస్ అయిపోతుంది. అదే మీ సైన్స్ ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకొని ఈ ఫాస్టింగ్ ప్రోగ్రామ్ తీసుకొని 14 days కరెక్ట్గా మీరు ఫాలో అయితే మీరు 5 kgs వరకు వెయిట్ లాస్ అవుతారు, ఈజీగా అయిపోవచ్చు. సో ఇలాంటి హై లెవెల్ ప్రోగ్రామ్ని మీకు ఫ్రీ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇవన్నీ ట్రై చేసే ముందు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ట్రై చేసి చూస్తాను అనుకున్నారనుకోండి, ఫాస్టింగ్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఆ లెసన్స్ మీరు చూస్తే ఆటోమేటిక్ మీ కాన్ఫిడెన్స్ వచ్చి ఈ మెంబర్షిప్ ఏదో ఒకటి తీసుకుంటారని నమ్మకం నాకుంది. ప్లస్ ఇంకొక ఫీచర్ ఏంటి, నేను అఫిలియేట్ చెప్పాను కదా, అంటే మీరు ఒకవేళ లింక్ షేర్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పాను కదా. సో అలానే ఈ ఫాస్టింగ్ ప్రోగ్రామ్ మీరు ఫ్రీ ప్రోగ్రామ్ షేర్ చేసిన వేరే వాళ్ళకి వాళ్ళు ఒకవేళ జాయిన్ అయ్యి ఫ్యూచర్లో ఎప్పుడప్పుడు ఏదో ఒక మెంబర్షిప్ తీసుకున్నా కూడా మీకు డబ్బులు వస్తాయి. సో ఇలా మీకు ఎంత అఫోర్డబిలిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే నిజంగా తెలుగు వాళ్ళకి చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్ట్గా నేర్చుకుంటే మన అంత హై లెవెల్ ఎవరు వెళ్ళలేరు. సో అయితే కొంత ఏంటంటే నాకు ఒక్క ప్రోగ్రామ్ చాలు, ఇవన్నీ అవసరం లేదు, నాకు జస్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చాలా అంటే, సరే మీకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చాలేమో, కానీ ఈ ప్యాకేజ్లో స్లీప్, తర్వాత రిలేషన్షిప్స్, పేరెంటింగ్, కిడ్స్ అన్నిటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి కదా, ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏంటి, మీకు ఇది సరిపోతే ఈ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు మీ వైఫ్కి ఒకటి సరిపోవచ్చు, లేకపోతే మీ చిల్డ్రన్కి ఒకటి సరిపోవచ్చు, మీ పేరెంట్స్కి ఒకటి సరిపోవచ్చు. సో బేసిక్ ఏంటంటే ఇది ఒక
ప్యాకేజ్. సో ఒక్కొక్క ఇండివిజువల్ ప్రోగ్రామ్ మీరు కొనలేదు, ఈ మొత్తం ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ తీసుకున్నారు, ఓకే, మీకు స్లీప్ కూడా ఉపయోగపడుతుంది కదా. మీరు ఎంత వెయిట్ లాస్ అవ్వాలని ఎంత మంచిగా డైటింగ్ చేసినా మీరు సరిగ్గా స్లీప్ లేకపోతే మీకు ఉపయోగపడదు కదా. సో ఇలా మీకు ఒక ఆల్ ఇన్ వన్ ప్లేస్ క్రియేట్ చేశాము. ప్లస్ ఇక్కడ ఒక్కటైతే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది లాంచింగ్ టైం కాబట్టి లాంచింగ్ ఆఫర్ వల్ల ఈ ప్రైజెస్లో వచ్చినాయి. అదే మీరు కొన్ని రోజుల తర్వాత చూస్తే ప్రైస్ పక్కా పెరిగిపోతుంది. ఒకవేళ మీరు తీసుకోగలిగి ఉంటే, ప్లస్ 0 EMI ఆప్షన్ కూడా ఉంది కదా. సో ఒకవేళ మీరు తీసుకోగలిగితే మాత్రం ఇదే కరెక్ట్ టైం తీసుకోండి. సో మీరు ఏంటంటే superhumansacademy.comలో తీసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ ఉంది మన యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ, వెళ్ళి తీసుకొని డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్ గా ఒకటి చెప్తున్నా ఏంటంటే, నేను నా లైఫ్ టైం ప్రాజెక్ట్ గా ఇది కన్సిడర్ చేస్తున్నాను. నా వీడియోస్ ఎంత హై లెవెల్ ఉంటే మీకు తెలుసు కదా, దానికన్నా మినిమం 10 times ఉంటుంది ఒక్కొక్క లెసన్. సో మనం ఇవన్నీ తీసుకొని తెలుగు వాళ్ళ మందరం సూపర్ హ్యూమన్స్ గా తయారవుతాము. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను అందరికి ఏంటంటే, మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు. ప్లస్ మనం సూపర్ హ్యూమన్స్ అకాడమీలో కలుద్దాం గాయస్. ఒకవేళ మీరు ఇంత చివరి వరకు వచ్చారంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అసలు నిజం చెప్తున్నాను, గ్రేట్, మీరు సూపర్ హ్యూమన్. అందుకని చివరి వరకు వచ్చారని చెప్పి నాకు అర్థం అవ్వడానికి మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ అని కామెంట్లో పెట్టండి, ఓకేనా. మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ అని కామెంట్లో పెడితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఓకేనా. ఎప్పట్లాగా చెప్పేది ఏంటంటే, మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.